బెండకాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక 2 స్పూన్లు శనగపిండి తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, కొన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుందామండి. ఇలా అంతా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఒక సైడ్లో పెట్టుకుందామండి. ఒక పాన్ పెట్టుకునేసి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. మినప్పప్పు, శనగబ్యాళ్ళు, 2 ఎండుమిరపకాయ, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు దంచుకున్న వెల్లుల్లి ఒకసారి అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందామండి. వెల్లుల్లి, ఒక 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్. ఇందాక మనం శనగపిండిలో కూడా వేసుకున్నాము, దాన్ని చూసి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు వేయించుకున్న బెండకాయ వేసుకుందాం. అంతా బాగా ఫ్రై చేసుకున్నామండి. ఈ ఉప్పు కారం అంతా బెండకాయలో పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇలా అంతా ఫ్రై చేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం అండి. 2 నిమిషాలు అయిపోయింది, చూద్దామండి ఉడికిందేమో. చూడండి, బెండకాయ అంతా బాగా మగ్గింది కదా. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకునేసి ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా శనగపిండి, అది వేసుకుందాం. ఇలా బెండకాయ పైన వేసేద్దామండి. ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. శనగపిండి వేసినాం కదా, మరి మెత్తగా అయిపోతుంది, ఉడుకుదేమో అనుకోవద్దండి. ఇది డ్రైగానే అయిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక 2 నిమిషాల పాటు. శనగపిండి ఉడికేస్తుంది బాగా. చూడండి, శనగపిండి అంతా బాగా ఉడికేసింది కదా, బెండకాయలు కూడా బాగా డ్రైగా అయిపోయినాయి. ఇది అన్నానికి, చపాతీకి, రొట్టెకి, దేనికైనా బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం.